డెకరేటర్ అని చూద్దాము. సో a decorator is a function that modifies the behavior of another function without changing its code. జనరల్గా ఇది మెయింటెనెన్స్ మోడ్లో ఉన్న ప్రాజెక్ట్స్లో కోడ్ చేంజెస్ డైరెక్ట్గా కోడ్లో చేయకుండా వేరే దగ్గర రాసి ఇక్కడ కాల్ చేస్తారు. సో మనం ఇది కొన్ని ఎగ్జాంపుల్స్తో చూద్దాము. అసలు ఫస్ట్ పెయింట్లో అసలు డెకరేటర్ ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ ఒక చిన్న డయాగ్రామ్ గీనియండి. సో ఇక్కడ నేను ఏంటి డెకరేటర్ అని రాస్తాను. సో ఇది డెకరేటర్ అనుకుందాం. డెకరేటర్ డిఈసి అని రాస్తాను. డిఈసి స్టాండ్స్ ఫర్ డెకరేటర్ అనుకుందాం. సో డెకరేటర్. సో డెకరేటర్కి ఇన్పుట్ ఏంటి అంటే ఇన్పుట్ ఏమి ఇస్తాము, ఒక ఫంక్షన్ ఇస్తాము. ఓకే, ఇన్పుట్కి ఏమి ఇస్తాము, ఫంక్షన్ ఇస్తాం. ఇది రిజల్ట్ ఏమవుతుంది అవుట్పుట్కి, మోడిఫైడ్ ఫంక్షన్ అంటే ఎన్హాన్స్డ్ ఫంక్షనాలిటీతో మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. ఎలా అంటే మనం ముందు ఈ ఫంక్షన్ రాస్తాం, నార్మల్ ఫంక్షన్ ఒకటి రాస్తాం. ఓకే, దీని ఫంక్షనాలిటీని ఇంప్రూవ్ చేయడానికి మళ్ళీ ఈ డెకరేటర్ ఫంక్షన్ రాస్తాం. ఈ డెకరేటర్ ఫంక్షన్ రాసి ఈ డెకరేటర్ ఫంక్షన్ని ఈ నార్మల్ ఫంక్షన్తో లింక్ చేస్తాం. లింక్ చేసినప్పుడు మనకు వచ్చే అవుట్పుటే ఈ మోడిఫైడ్ ఫంక్షన్. సో ముందు అసలు నార్మల్ ఫంక్షన్ ఒకటి రాద్దాము ఎగ్జాంపుల్ కింద, దాని తర్వాత ఈ డెకరేటర్ ఫంక్షన్ రాద్దాము, తర్వాత డెకరేటర్ ఫంక్షన్ని నార్మల్ ఫంక్షన్తో లింక్ చేద్దాము. మనకు వచ్చే రిజల్టే ఈ మోడిఫైడ్ ఫంక్షన్ ఏంటో చూద్దాం. సో అసలు ఎగ్జాంపుల్ ఏంటి, సో ఫస్ట్ నార్మల్ ఫంక్షన్ ఒకటి రాద్దాం. సో గ్రీట్ అనే ఫంక్షన్ రాశాను ఆల్రెడీ. సో దీంట్లో నేమ్ అనే ఒక పారామీటర్ పాస్ చేస్తున్నాను. ఇదేం చేయాలి, రిటర్న్ గుడ్ మార్నింగ్ నేమ్ అని రావాలి. సో గ్రీట్ హర్ష అని ఇచ్చాను. సో లెట్ us ప్రింట్ దిస్. సో ఏమొస్తుంది, గుడ్ మార్నింగ్ హర్ష అని రిజల్ట్ వస్తుంది. సింపుల్. సో ఇది నార్మల్ ఫంక్షన్. కానీ ఓకే, ఇప్పుడు నాకు ఒక స్పెసిఫిక్ నేమ్, ఫర్ సపోజ్ హరి అనే నేమ్ తీసుకుంటే నాకు గుడ్ ఈవినింగ్ రావాలి, గుడ్ మార్నింగ్ రావద్దు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ రాయొద్దు. కోడ్ చేంజ్ అనేది మనము వేరొక ఫంక్షన్లో రాయాలి కోడ్ చేంజ్. సో దానికోసం మనము దీనిపైన ఒక డెకరేటర్ ఫంక్షన్ రాద్దాం. సో డెకరేటర్ ఫంక్షన్ ఎలా రాయాలి అంటే యూ కెన్ నేమ్ ఇట్, నార్మల్ ఫంక్షన్లానే దానికి ఒక నేమ్ ఇచ్చుకోండి. సో నేను డెకార్ ఫంక్ అని ఇచ్చుకుంటున్నాను. దీనికి ఇన్పుట్ ఏంటి అంటే ఒక ఫంక్షన్ ఇవ్వాలి. సో మన కేసులో ఈ ఫంక్షన్ ఇస్తాం, ఏదైతే ఫంక్షనాలిటీ ఎన్హాన్స్ అవ్వాలో దాన్ని ఇక్కడ పారామీటర్గా ఇవ్వాలి. మనం ఇదివరకు కాన్సెప్ట్స్లో చూసాము హౌ ఫంక్షన్ యాజ్ ఎ పారామీటర్ వర్క్స్. సో ఒకవేళ లేకపోతే ఆ కాన్సెప్ట్ మళ్ళీ చూడండి. ఇక్కడ ఒక ఫంక్షన్ని ఇన్పుట్గా ఇచ్చాను. ఓకే, ఫంక్ అని ఇస్తున్నాను నేను పారామీటర్. సో ఇప్పుడు నాకు కింద ఒక వ్రాపర్ ఫంక్షన్ లేదా దాన్నే ఇన్నర్ ఫంక్షన్ అంటాను. సో ఇందులో నేను యాక్చువల్ లాజిక్ రాయాలి. సో నాకు లాజిక్ రాయాలంటే ఏం కావాలి, పారామీటర్ కావాలి. సో నేనేమన్నాను, నేమ్ హరి అయితే గుడ్ ఈవినింగ్ అని ప్రింట్ అవ్వాలి నా ఫంక్షన్. సో ఇఫ్ కండిషన్ రాస్తాను, నేమ్ ఈక్వల్ టు హరి అయితే, హరి అయితే ఏం ప్రింట్ అవ్వాలి, గుడ్ ఈవినింగ్ ప్రింట్ అవ్వాలి. సో ఏం రిటర్న్ అవ్వాలి, ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ రాస్తాను. అంటే ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు మనకి గుడ్ ఈవినింగ్ హరి అని ప్రింట్ అవ్వాలి. సో ఇది రాసా. సో గుడ్ మార్నింగ్ బదులు గుడ్ ఈవినింగ్ అని రాస్తా. ఓకే, క్లియరా ఇక్కడ వరకు, గుడ్ ఈవినింగ్ అని రాస్తా. దీని తర్వాత ఒకవేళ హరి కాకపోతే మిగతా పేర్లు అన్నిటికి కూడా యాజ్ ఇట్ ఈజ్ నార్మల్గానే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంటే రిటర్న్ ఓకే ఫంక్ ఆఫ్ FUNC ఆఫ్ నేమ్. బాగానే ఉంది, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఓకే, క్లియర్, ఈజీగానే ఉంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ డెకరేటర్ ఫంక్షన్ అనేది ఏం రిటర్న్ చేయాలి, ఇంకో ఫంక్షన్ని రిటర్న్ చేయాలి. అది ఏ ఫంక్షన్, ఈ వ్రాపర్ ఫంక్షన్ లేదా ఈ ఇన్నర్ ఫంక్షన్ని రిటర్న్ చేయాలి. సో మనము ఫంక్షన్ వాల్యూని కాదు, మొత్తం ఫంక్షన్నే రిటర్న్ చేయాలి. సో దానికోసం ఏం చేయాలి, రిటర్న్ అని రాసి యూ షుడ్ నాట్ పాస్ ద వాల్యూ హియర్, యూ షుడ్ ఓన్లీ రైట్ ద ఫంక్షన్ నేమ్. అంటే రిటర్న్ ఫంక్ ఆఫ్ అని చెప్పేసి ఏదో ఫంక్షన్ కాల్ నార్మల్గా చేసినట్టు ఇక్కడ ఒక వాల్యూ ఇవ్వకుండా జస్ట్ ఇన్నర్ ఫంక్ అని రాసేయాలి. దీని అర్థం ఏంటంటే మనం ఫంక్షన్ని రిటర్న్ చేస్తున్నాము, నాట్ ఇట్స్ వాల్యూ.
ఓకే. ఇప్పుడు ఇదంతా రాశాక ఇప్పుడు దీనికి ప్రస్తుతానికి సంబంధం లేదు. హౌ యూ విల్ ఎస్టాబ్లిష్ ద లింక్ అంటే ఈ పేరుని తీసుకొని డెకరేటర్ ఫంక్షన్ ఏదైతే రాశారో సింబల్ పెట్టి ఇది పేస్ట్ చేయండి. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. సో గుడ్ మార్నింగ్ హర్ష. హర్ష అనే పేరుకి ఎస్ గుడ్ మార్నింగ్ అనే రావాలి. కానీ హరి అనే పేరు ఇచ్చినప్పుడు మాత్రమే గుడ్ ఈవినింగ్ అని రావాలి. సో ఇక్కడ ఇద్దాం హరి అని. సో ఇది ఇచ్చినప్పుడు ఏమవ్వాలి, గుడ్ ఈవినింగ్ అని వచ్చింది. సో మనం ఏం చేసాము ఇక్కడ లాజిక్ రాయకుండా ఈ హరి అని వచ్చినప్పుడు గుడ్ ఈవినింగ్ రావడానికి ఇంకొక ఫంక్షన్లో రాసి ఆ ఫంక్షన్ నేమ్ని ఇక్కడ మనము కాల్ చేసాము. ఇక్కడ డెకరేటర్గా రాసాము దేని దగ్గర, ఈ ఫస్ట్ ఫంక్షన్ రాసిన దగ్గర. ఇక్కడ యాక్చువల్గా ఏమవుతుంది, ఇక్కడ ఫంక్షన్ అని చెప్పేసి ఒక పారామీటర్ ఇచ్చాము. ఓకే, ఆ పారామీటర్లో ఈ గ్రీట్ అనేది రీప్లేస్ అవుతుంది. సో నేమ్ అని హరి ఇచ్చినప్పుడు గుడ్ ఈవినింగ్ అని రిటర్న్ అవుతుంది, లేకపోతే గ్రీట్ ఆఫ్ నేమ్ అంటే హరి కాకుండా ఏదున్నా కూడా గ్రీట్ ఆఫ్ నేమ్, ఆ నేమ్ కాల్ అవుతుంది. సో ఫైనల్గా మనము ఆ ఫంక్షన్ని, ఈ ఫంక్షన్ మొత్తాన్ని ఈ చైన్స్తో సహా రిటర్న్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ డెకర్ ఫంక్ని ఈ గ్రీట్ని లింక్ చేయాలి. సో దట్ మనం ఈ డెకర్ ఫంక్ లోపల రాసిన ఈ వ్రాపర్ ఫంక్షన్ లేదా ఇన్నర్ ఫంక్షన్ ఇక్కడ అప్లికబుల్ అవుతుంది. సో దానికోసం ఏం చేయాలి, ఈ డెకర్ ఫంక్ని అని రాసి ఈ డెకర్ ఫంక్ని ఇక్కడ పెట్టాలి. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. So you need to divide two numbers. Okay, divide two numbers. Divide two numbers. Okay, two numbers. Okay, simple. Divide two numbers ante simple. And return their result. And return. Tarvata what exactly we need to do in the decorator function tarvata discuss cheddam. Divide two numbers and return their result. Okay, ikkada varaku simple. Okay, simple gaane undi. రిజల్ట్ పెద్ద కష్టమేం లేదు. సో మీరు డెఫ్ అని రాస్తారు. ఓకే, డిఈఎఫ్ అని రాస్తారు. డెఫ్ అంటే చెవుడు అది కాదు, డిఈఎఫ్ని నేను డెఫ్ అన్నాను, తప్పు అయితే ఏమనుకోవద్దు. డిఈఎఫ్ అని రాసి div_2 numbers అని తీసుకోండి. 2 numbers అని తీసుకోండి. సో 2 numbers కాబట్టి ఎట్లాగో మనము పై దాని పేరు న్యూమరేటర్ అనుకుందాం, కింద దాని పేరు డినామినేటర్. న్యూమరేటర్ని ఎన్యూఎం అని రాశాను, డినామినేటర్ని డిఈ అండ్ డెన్ అని రాశాను. డెన్ అంటే అది కాదు, గృహ కాదు, డినామినేటర్. ఎక్కువ ఆలోచించద్దు. సో రిటర్న్ ఏం చేయాలి, న్యూమరేటర్ డివైడెడ్ బై డినామినేటర్ చేయండి. సో న్యూమరేటర్ బై డినామినేటర్ చేశారు, బాగానే ఉంది. ఇప్పుడు ప్రింట్ రిజల్ట్ ప్రింట్ చేయడానికి ప్రింట్ ఓకే డివిజన్ 2 numbers ఓకే అని రాసి న్యూమరేటర్ డినామినేటర్ 8,4 ఇచ్చా. ఓకే, సో రిజల్ట్ వచ్చేసి 2. వావ్, 2.0 బాగానే ఉంది. ఇప్పుడు నేను దీని బదులు మారుస్తాను, న్యూమరేటర్ 4 డినామినేటర్ 8 అని ఇస్తా. న్యూమరేటర్ ఏమో 4 డినామినేటర్ ఏమో 8, 0.5 వస్తుంది. ఇప్పుడు వచ్చింది. ఓకే, బాగానే ఉంది. సో నేను న్యూమరేటరు చిన్నది ఇచ్చిన, డినామినేటర్ పెద్దది ఇచ్చిన, నాకు ఏమవ్వాలంటే అది స్వాప్ అయ్యి ఎప్పుడూ కూడా నాకు వచ్చే వాల్యూ మోర్ దాన్ 1 ఉండాలి. అంటే ఎప్పుడూ నా న్యూమరేటర్ అనేది డినామినేటర్ కంటే పెద్దదై ఉండాలి. దానికోసం ఏం చేయాలి, ఇక్కడ స్వాపింగ్ అనేది జరగాలి. ఒకవేళ డినామినేటర్ కనుక పెద్దదైతే న్యూమరేటర్ కన్నా స్వాపింగ్ చేయాలి. న్యూమరేటర్ డినామినేటర్ అవ్వాలి, డినామినేటర్ న్యూమరేటర్ అవ్వాలి. అది మనము డెకరేటర్ ఫంక్షన్లో రాద్దాం. సో డెకరేటర్కి ఎలా రాయాలి, దట్ ఈజ్ ఆల్సో ఏ నార్మల్ ఫంక్షన్. ఒక నేమ్ ఇచ్చుకుందాం, దాని పేరు smart_division అని ఇద్దాం. smart_division అని ఇద్దాం. ఇచ్చినప్పుడు ఇక్కడ ఏం చేద్దాము, ఒక ఫంక్షన్ని పారామీటర్గా పాస్ చేయాలి. సో ఫంక్ అనేది తీసుకుందాం. సో డైరెక్ట్గా దీని పేరు తీసుకోకుండా సో దీన్నే ఇక్కడ పాస్ చేస్తాం, బట్ ఫంక్షన్ అని రాస్తున్నాం. ఇది ఇక్కడికి ఎప్పుడు పాస్ అవుతుంది, ఇందాక ఎగ్జాంపుల్లో లాగా ఇక్కడ ఈ smart_div అని పెట్టినప్పుడు పాస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు కింద మళ్ళీ ఏం చేయాలి, ఇన్నర్ ఫంక్షన్ రాయాలి. సో ఇన్నర్ ఫంక్షన్లో మనం లాజిక్ రాయాలి, inner_func. సో మనకి లాజిక్ రాయాలంటే ఏం కావాలి, 2 పారామీటర్స్ కావాలి. సో ఒకటి న్యూమరేటరు, రెండోది డినామినేటర్.
ఓకే, ఇక్కడ వరకు క్లియర్ అనుకుంటున్నాను. ఎప్పుడు మనం స్వాపింగ్ అనేది చేయాలి? ఇఫ్ న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా చిన్నదైతే. ఇఫ్ న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ డినామినేటర్, కండిషన్ని బ్రాకెట్లో పెడితే అందంగా ఉంటుంది. ఓకే, న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ డినామినేటర్, అప్పుడు ఏం జరగాలి? న్యూమరేటర్ కామా డినామినేటర్ అని రాసి ఈక్వల్ టు డినామినేటర్ కామా న్యూమరేటర్ అని రాస్తే స్వాపింగ్ అనేది జరిగిపోతుంది. అప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. తర్వాత ఇది అయ్యాక ఏం చేయాలి? రిటర్న్. ఓకే, ఏం చేయాలి? రిటర్న్. ఇది అయిపోయాక రిటర్న్ ఫంక్ ఆఫ్, అంటే ఫంక్షన్ని కాల్ చేయాలి, అంటే చేంజ్ అయ్యాక డివైడ్ అవ్వమని చెప్పాలి. న్యూమరేటర్ కామా డినామినేటర్ చేంజ్ అయిన వాల్యూస్తో. ఒకవేళ నార్మల్గానే ఉంది అంటే న్యూమరేటరే పెద్దది, న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ డినామినేటర్. సో అప్పుడేం చేయాలి? ఎల్స్ రిటర్న్, డైరెక్ట్గా ఉన్న వాల్యూస్ని డివైడ్ చేయాలి. ఫంక్ ఆఫ్ న్యూమరేటర్ కామా డినామినేటర్ అని రాస్తున్నాను. సో ఇప్పుడు బాగానే ఉంది, ఇక్కడతో ఇన్నర్ ఫంక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇన్నర్ ఫంక్షన్ని రిటర్న్ చేయాలి. రిటర్న్ అని రాసి ఏంటి? ఈ ఇన్నర్ ఫంక్షన్ని రిటర్న్ చేయాలి. రిటర్న్ ఇన్నర్ ఫంక్షన్. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? స్మార్ట్ డివ్ అనే దాన్ని కింద డివిజన్ 2 నెంబర్స్తో లింక్ చేయాలి. ఎలా లింక్ చేస్తాం? సింబల్ పెట్టి దీన్ని ఇస్తాం. సో ఇప్పుడు ఈ 4,8 కూడా మనకి రిజల్ట్ 2a వస్తుంది. 8,4 కూడా 2a వస్తుంది. చూడండి, ఇది డెకరేటర్. సో ఇక్కడ ఏం చేసాము? ఇన్నర్ ఫంక్లో 2 పారామీటర్స్ తీసుకున్నాం, న్యూమరేటర్, డినామినేటర్. ఇక్కడ న్యూమరేటర్ లెస్ దాన్ డినామినేటర్ అంటే అర్థం ఏంటి? ఒకవేళ న్యూమరేటర్ కన్నా డినామినేటర్ పెద్దదైతే స్వాపింగ్ జరిగాక ఫంక్షన్ అనేది కాల్ అవ్వాలి, అంటే స్వాపింగ్ జరిగాక డివిజన్ అనేది జరగాలి. ఒకవేళ కాదు, న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ డినామినేటర్, జస్ట్ మనం డైరెక్ట్గా ఫంక్షన్ కాల్ అనేది జరగాలి. ఓకే, అది జరిగింది. తర్వాత ఈ డెకరేటర్ ఫంక్షన్ని ఇక్కడ స్మార్ట్ డివ్ అనేది డెకరేటర్ ఫంక్షన్ కాబట్టి దాన్ని డివిజన్ 2 నెంబర్స్తో లింక్ చేసాం. ఓకే, హోప్ థింగ్స్ ఆర్ క్లియర్. దిస్ ఈజ్ అబౌట్ డెకరేటర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్. నెక్స్ట్ ఇంకొక వీడియోతో చూద్దాం.